హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే నీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో దానికోసం అయితే మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్ ఉంటారనమాట. సో లంచ్లో స్పెషల్స్ ఏంటి అంటే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ పచ్చి పులుసు అనమాట. సమ్మర్స్ వచ్చేసాయి కదా, పచ్చి పులుసు అయితే మ్యాండేటరీ ఉంటుంది. సో ఇలా లంచ్ కోసం అందరం కలిసి ప్రిపేర్ చేసేసుకున్నాము, ఒక్కొక్క హ్యాండ్ వేసేసి. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. లంచ్ చేస్తుండగానే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి అనే ఆలోచన వచ్చిందనమాట. సో అందరం కలిసి ఉన్నాం కదా, ఏదైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని బార్బిక్యూ చేసుకుందాము అని డిసైడ్ అయ్యామన్నమాట. బార్బిక్యూకి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే మా దగ్గర లేదు. సో మా డాడీ వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న వెహికల్ రిపేర్ షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళిపోయి ఇలా కనిపిస్తున్న స్టిక్స్ అయితే తీసుకువచ్చారు. సో ఈ అంకల్ అయితే దాని మీద ఉన్న పెయింట్ అంతా రిమూవ్ చేస్తున్నారు దీంతో. అండ్ ఎడ్జ్ అయితే షార్ప్ చేసేసారు సో దట్ మనం చికెన్లోకి ఈజీగా గుచ్చొచ్చు అని. సో అలా ఒక చిన్న ఐడియాతో అలా చేస్తున్నారనమాట. ఈలోపు మమ్మీ అయితే చికెన్ని మ్యారినేట్ చేసేసింది. చికెన్లో పసుపు, ఉప్పు, కారం అండ్ తందూరి మసాలా, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసేసింది అనమాట. ఈ బార్బిక్యూ స్టిక్స్ ఇంకా బొగ్గులు అవన్నీ రెడీ అయ్యేలోపు చికెన్ అయితే బాగా మ్యారినేట్ అవుతుందని ముందుగా చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేయడానికి రెడీ చేసేస్తున్నాం అనమాట. లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసి బాగా మసాజ్ చేయండి. ఆ కోడి కూడా అనుకోవాలి, ఏంటబ్బా ఈ మసాజ్ ఇలా చేస్తున్నారు అన్నంతగా చేసేయండి మసాజ్. సో దాట్ మనం తింటున్నప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది, లోపల వరకు వెళ్తుంది అనమాట. మసాలా మంచిగా మసాజ్ చేసి మ్యారినేట్ చేసి. సో మీకు వీలైనంత మసాజ్ అయితే చేసి మ్యారినేట్ చేసేయండి. సో మమ్మీ అయితే మంచిగా మసాజ్ చేసేసింది. ఇప్పుడు ఆ బొగ్గులు ఇంకా బార్బిక్యూ స్టిక్స్ రెడీ అయ్యేంత వరకు ఇది మ్యారినేషన్లోనే ఉంటుంది అనమాట. సో దాట్ ఈ చికెన్ పీసెస్ అనేటివి చాలా టెండర్గా ఉంటాయి. ఈ లెగ్ పీసెస్ అలాంటి పెద్ద పెద్ద పీసెస్లోకి లోపల వరకు ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేయండి. ఇక్కడ మా మాస్టర్ అయితే ఇప్పుడు టేస్ట్ చేయడానికి వచ్చేసారు. తిని మా మామయ్య అనమాట, చాలా మంచిగా టేస్ట్ చూస్తారనమాట. సో మమ్మీ ఆయనకి ఇచ్చింది, బాగానే ఉందని రివ్యూ ఇచ్చేసాడు. సో మనం దీంట్లోకి ఇప్పుడు కర్డ్ అయితే కలిపేసేయచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా మసాలాను కలిపిన తర్వాతే కర్డ్ కలపాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కర్డ్ అయితే కలిపేసి కాసేపు రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. దీనికి మళ్ళీ చెప్తున్నాను, మంచిగా మసాజ్ చేయాలి, ఓకేనా? తర్వాత దీన్ని మ్యారినేట్ చేసేద్దాం. బొగ్గులు రెడీ చేయడానికి అయితే ఎన్ని కష్టాలు పడ్డామంటే అసలు నమ్మరు. చాలా ఎంజాయ్ చేస్తూ చేసేసాం ఇవంతా. అసలు మాకు ఫస్ట్ టైం కదా, సో ఇవన్నీ చేయడం ఎలా అని అసలు ఫస్ట్ కన్ఫ్యూజనే ఉండే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు. సో దాట్ లాస్ట్కి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా బొగ్గలన్నీ పెట్టేసిన తర్వాత ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫస్ట్ లైట్ చేస్తున్నారు. దానికి ఏదో టర్పంటైన్ ఆయిల్ వేశారు ఫస్ట్, తర్వాత మంట పెట్టి దాన్ని అయితే లైట్ చేశారు. తర్వాత ఏమైంది, దీన్ని ఇప్పుడు నిప్పులుగా మార్చాలన్నమాట. ఇంకా అది అలా మార్చడానికి కనిపించిందల్లా పట్టుకొని ఇలా ఊపేస్తున్నాను అనమాట, సో దట్ అది అవుతుందని. ఈలోపు ఈ పుల్లలు అయితే బార్బిక్యూ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా అయితే తయారయ్యాయి. ఫస్ట్ ఫ్రంట్ అయితే చాలా షార్ప్గా చేశారు. సో స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈ బొగ్గులు అయితే ఎంత అంటించినా అవ్వట్లేదు. ఫైనల్గా ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మీకు వాక్యూమ్ క్లీనర్ ఐడియా ఉంది కదా, సో అలాంటిది ఒక బ్లోవర్ అని ఉంటుందన్నమాట. సో దాంతో బ్లో చేస్తే ఏంటంటే అది ఎక్కువ ప్రెషర్ ఇచ్చి గాలి అయితే వస్తుందన్నమాట, ప్రెషర్తో గాలి వస్తుంది. సో ఆ గాలికి ఈ బొగ్గులు అయితే మండాయి అనమాట. ఫైనల్గా ఇంకా మా మమ్మీ అయితే స్టార్ట్ చేసేసింది చికెన్ని స్టిక్స్లోకి పెట్టడము. ఇంకా ఫస్ట్ లెగ్ పీసెస్ అనమాట. సో ఉన్న లెగ్ పీసెస్ అన్నీ ఒక స్టిక్ వేసేసింది. అలా అన్నీ ఫస్ట్ అయితే ఒక 2-3 స్టిక్స్ రెడీ చేసింది, ఎలా వస్తాయో చూద్దామని. ఇంకా ఫస్ట్ లెగ్ పీసెస్తో వేసేసిన తర్వాత దీన్ని పెట్టేశారు ఇంకా డైరెక్ట్గా దాని మీద.
ఇంకా మంచిగా స్టిక్ పట్టుకొని కూర్చున్నాను. దీని మీద అదే బొగ్గులకి అంటకుండా ఇలా ఒక పైప్స్ లాంటివి ఉన్నాయన్నమాట, దాని మీద పెట్టి చేశారు. ఫైనల్గా అయితే చాలా టెండర్గా చాలా బాగుంది. ఫస్ట్ రౌండ్ అనమాట ఇది, ఓన్లీ 3 స్టిక్స్ చేశారు ఫస్ట్ రౌండ్లో. చాలా టెండర్గా వచ్చింది. ఇంకా అందరూ ఒక్కొక్క పీస్ తీసుకొని టేస్ట్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి నచ్చిందనమాట. అండ్ ఫైనల్గా అంతా చికెన్ మొత్తం ఇలా కనిపించిన విధంగా అయితే చేసేసాము. అండ్ చాలా 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 బాగా వచ్చింది ఫస్ట్ వేసుకునింది. ఇంకా సెకండ్ రౌండ్లోకి అనియన్స్ ఇంక్లూడ్ చేద్దామని అత్తయ్య అంటే ఇంకా ఉన్న అనియన్స్లో తో ఇంక్లూడ్ చేసిందనమాట. కానీ చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. ఇంకా కనిపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, మీకు కూడా తినాలనిపిస్తుందా? సో ప్రాసెస్ అయితే చెప్పేశాను కదా, ఇలాగా చేసుకోండి మీరు కూడా. ఎప్పుడైనా ఇలా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా బాగా చిల్ అవ్వచ్చు. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అందరు కలిసి ట్రై చేస్తే. మీకు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై.